అదేవిధంగా లేని కంపెనీల్ని 2 నెలల క్రితం ఒక చిన్న అపార్ట్మెంట్లో ఒక చిన్న ఇంట్లో స్థాపించిన కంపెనీలని ఈరోజు 5,000 కోట్లు భూములు ఇష్టం కానివ్వండి, ఎంతమందికి ఉద్యోగాలు గారు ఇవ్వలేని, ఇష్టం చెప్పలేని కంపెనీలకి ఈరోజు మీరు స్థలాలు దారాదత్తం చేస్తున్నారు. ఇవన్నీ ప్రశ్నిస్తుంటే ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారు. తప్పకుండా ప్రజానికం ఎన్ని గారు గమనిస్తుంది. మీరు చెప్పిన అబద్ధపు హామీలు చేయట్లేదని చెప్పని, హామీలు అమలు పరిచే దాంట్లో శ్రద్ధ లేదని చెప్పని, తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగకుండా అభివృద్ధిని కొండ ప్రాంత ప్రజానికం సంవత్సరం అయింది, ఏ కార్యక్రమం చేశారా? మేము శాంక్షన్ చేసి, మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శాంక్షన్ చేసి బడ్జెట్ కేటాయించిన పనులకి మీరు సిగ్గు లేకుండా మీరు కొబ్బరికాయలు కొడుతున్నారు. మేము వేసిన రోడ్లకి రాయేపించి మళ్ళీ దానికి మీరు శంకుస్థాపనలోనూ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. లేకపోతే 5 సంవత్సరాలు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి పేరు మీద మేము ఇచ్చిన బడ్డీ కొట్లు, తోపుడు బళ్ళు, ఏదైతే అవన్నీ టిఫిన్ బళ్ళు ఉన్నాయో వాళ్ళని పిలిపించి పసుపు రంగు వేస్తే కానీ మీరు వ్యాపారం చేయకూడదని చెప్పి బెదిరిస్తున్నారు. ఈ కాకుండా ఇంకా మీరు ఏదన్నా చేస్తున్నారా అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకుల్ని క్వశ్చన్ చేస్తున్నాం. తప్పకుండా ఇదే ప్రాంతంలో ఇక్కడే చలివేంద్రం ఉంటుంది, ప్రజానికానికి ఉపయోగపడే చలివేంద్రం ఇక్కడే ఉంటుంది. మళ్ళీ అధికారులు కనుక నాయకులు చెప్పిన విధంగా కనుక చేస్తే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో ఎవరైతే ప్రజానికానికి ఉపయోగపడే విషయంలో అన్యాయంగా వ్యవహరిస్తున్న అధికారులు ఉన్నారో తప్పకుండా మేము వచ్చిన తర్వాత అధికారంలో వస్తున్నాం, వచ్చిన తర్వాత చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకునే సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటాం. మా నాయకుల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టిన అధికారులు ఉన్నారో ప్రతి ఒక్కరు గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఏదో మీరేదో రెడ్ బుక్ మీకు ఉంది, బుక్ ఉంది, పెన్ను ఉంది, పేర్లు రాసుకుంటామంటే సరిపోదు. మాకు బుక్లు ఉంటాయి, మాకు పెన్నులు ఉన్నాయి. మేము పేర్లు రాసుకుంటే తప్పకుండా మిమ్మల్ని శిక్షించే విధంగా మేమందరం గారు ముందుకెళ్తాం. మీకు నిజంగా సిగ్గుంటే, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అధికారంలోకి రాకముందు ఏ హామీలైతే మీరు ఇచ్చారో, అధికారం వచ్చేందుకు ఏ హామీలైతే మీరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ హామీలు నెరవేర్చండి.